తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని విజయవాడలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరులోని ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగిన సంక్రాంతి సంబరాలకు వెంకయ్యనాయుడు హాజరయ్యారు. స్వామి వివేకానంద జయంతి రోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎన్నో ప్రయాసాలు ఎదుర్కొని అయోధ్య రామమందిరం ప్రారంభమవుతుంది అనడం ఎంతో సంతోషంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ముగ్గుల ద్వారా మహిళల్లో ఓర్పు నేర్పుకు గుర్తే ఈ సంక్రాంతి అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ సర్కార్ ఇంట్లో ఉపయోగమైన పాత వస్తువులను మంటల్లో వేసి ప్రధానం. అలాగే సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తూ వేడిని తీసుకొస్తాడు. చలికి స్వస్తి పలుకుతూ భోగి మంటలు వేస్తాము. సూర్యుడు ఆరోగ్యాన్ని ఆయుష్ను అందిస్తాడు. అందుకే ఈ పండుగ నాడు సూర్యుడికి ప్రతీకైన భోగి పంటలు పెద్దలకు పోసి వారి ఆరోగ్యం ఆయుష్ కోసం ఆశీర్వాదం అందిస్తారు పెద్దలు. అది దాని వెనుక యొక్క సూత్రం. రెండో రోజు పెద్ద పండుగ. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మన యొక్క తెలుగు రాష్ట్రాలకు అనేక రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ నూతన ఒరవడితో మరి ఒక మంచి సాంప్రదాయాలు నెలకొల్పుతా ఉన్నాం. మనకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇదే నెల జనవరి 22న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనసు నిండా అభిమానం నింపుకుని ఈ సంక్రాంతి పండుగ సందడిలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమ్యక్ హృదయ సంస్కృతి